పర్వతాలు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. మహాశక్తివంతుడు, శక్తివంతమైన క్రియలు చేసే దేవుడు, శాశ్వతమైన దేవుడు అయినా ఆయన మాతో ఉంటే, ఆశ్రయముగా ఉంటే మాకు హాని చేయగలిగిన వాడెవరు? మనము ఆయనలో లేనట్టు భయపడ్డం దేనికి? అనేకమైన సమస్యలు, అనేకమైన సంగతులు, అనేకమైన విషయాలు నీకు వస్తూ ఉండొచ్చు. నీవు భయపడడం ఎందుకు? ప్రకృతి సిద్ధమైన విపత్తులకైనా, లేక జనాల్లో, మానవ సమాజాల్లో తలెత్తే అలజడులకైనా ఏ విశ్వాసి భయపడనవసరం లేదు. ఆయన కృప మనతోనే ఉంటుంది. ఆయన అనుగ్రహము మనతోనే ఉంటుంది. ఎలా ఉంటుంది ఆయన కృప అంటే, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను జాలిపడకుండా ఉంటుందా? ఆయన నీకు దూరంగా ఉన్నారనుకుంటున్నావేమో, ఆయన కృప నీతోనే ఉంది. ఆయన నీకు చేరువుగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఆలోచనలు ఎప్పుడు ఎల్లప్పుడూ సఫలపరచబోతాడు. పర్వతం లాంటి ఇబ్బందులు నీకు వచ్చిన, భూమి కదిలిపోయే శక్తి నీకు వచ్చిన, ఆకాశం చినిగిపోయే క్రియలు నీకు వచ్చిన, భయపడకు. ఆయన కృప నీతో, నీ క్రియలతో ఉంటుంది.